యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. క్రొత్త దుస్తులు వేసుకొనకూడదు అని దేవుని వాక్యంలో మరి పౌలు గారు చెప్పడం మరి చూస్తాం. అదేవిధంగా ఎక్కువగా అలంకరణ చేసుకోకూడదని కూడా ఆయన చెప్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధులు ఎవరైనా సరే వాళ్ళ యొక్క వస్త్రధారణ మరి దేవునికి ఇటు మనుషులకి అంగీకారమైనటువంటి వస్త్రధారణ ఉంటుంది. పరిశుద్ధులు ఎప్పుడు కూడా మరి యొక్క ఫ్యాషన్స్ అనేవి కోరుకోరు. దేవునికి ఇష్టమైన వస్త్రాలు వేసుకోవడానికి ఇష్టపడతారు. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. మీరు పరిశుద్ధంగా ఉండాలనుకుంటే కనుక మీ వస్త్రధారణ కన్నా ముందుగా మీ హృదయాలను మార్చుకుంటే ఆ తర్వాత మీ వస్త్రధారణ మీ దేవుని చెప్పిన ప్రకారంగా మీరు కూడా మరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వస్త్రధారణ మీరు వేసుకోగలుగుతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు. ఎప్పుడైతే మీరు రక్షణ మారుమనసు పొందుతారో, ఎప్పుడైతే పాప క్షమాపణ దేవుడి దగ్గర పొందుకుంటారో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించి మీకు బోధించడం జరుగుతుంది. ఇది మంచిది, ఇది మంచిది కాదు అని మీ హృదయంలో బోధించినప్పుడు మీరు మరి దేవుని దగ్గర నిర్ణయం తీసుకోగలుగుతారు. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తారు. అదేవిధంగా వస్త్రధారణ కూడా ఇతరులకి అంగీకారమైన వస్త్రధారణ మీరు వేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ మరి వ్యర్థమైనటువంటి మరి కొత్త దుస్తులు ఇటువంటి వేసుకోవడానికి ఎంత మాత్రం పరిశుద్ధులు ఇష్టపడరు. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులు ఎప్పుడు కూడా మరి దేవునికి ఇష్టమైన వాటినే వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, ఈ లోక సంబంధ యుగదేవత మనోన్నతం గుడితనం కలుగు చేసిన దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఆ మనోన్నతం గుడితనం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే పరిశుద్ధులుగా మారుతారో, ఆ పరిశుద్ధులుగా మారినప్పుడు వాళ్ళ యొక్క మనోన్నతం తెరవబడుతుంది. మంచిది చెడేది అని వాళ్ళు గ్రహించగలుగుతారు. మంచి వివేచన ఆలోచనతో వారు ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తార్థంలో కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఉండగలుగుతారు. దేవుడి మాటలు దీవించాల్సిన కాక ఆమేన్.